బెత్షెబా. హల్లెలూయా. ఎవరో తెలిసే బెత్షెబా? దేవుని కృపను పొందుకున్న స్త్రీ. ఏంటి సార్ దేవుని కృపను పొందుకైందా? దావీదుతో కలిసి చేయరాని పాపాలన్నీ చేసిన ఆమె, తన భర్తను తన ఇంటి వారిని చంపుకున్న ఆమె, దానికి కారకురాలుగా అయిన ఆమె, అనుకుంటే ఆపగలిగిండే ఆమె, ఎందుకు తన జీవితంలో కృప పొందేందుగా అయిందంటే ఆమె జీవితంలో రోజు బాగా పరిశీలించాలి. బెత్షెబా ఊరియా యొక్క భార్య. ఆమె తన జీవితాన్ని సాగిస్తుండగా రాజైన దావీదు చేత మోసం చేయబడి ఆయన దగ్గరికి వెళ్లి శరీరకంగా పాపము చేసి తప్పు చేసి దాన్ని సరి చేసుకుని పవిత్రంగా బ్రతకాల్సిన ఆమె దాన్ని విడిచిపెట్టేసింది. ఎవరికి తెలియదు అనుకోయింది. కానీ అంతలోనే రాజు ఏం చేశాడంటే తిరిగి ఆమె భర్తను చంపించడం జరిగింది. మనకు అదే 2వ సమయంలో 11వ అధ్యాయంలో 1 నుంచి 27 వచనాల వరకు ఈ స్టోరీ చాలా చక్కగా చెప్పబడుతుంది. 2వ సమయంలో 11, 12, 2 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి. దీంట్లో ఈ బెత్షెబా దావీదుతో పాపం చేసింది, వారితో కలిసి ఉంది. ఆశీర్వదించబడిన జనాంగంలో ఉన్న ఈమె శాపముగా మార్చబడిపోయింది. దేవుని దృష్టిలో చెడ్డ కార్యము చేసింది. దేవుని ఎదుట పవిత్రమైన కార్యము కాదది, చెడ్డ కార్యమైన దేవుడే చూశాడు. చివరి వచనంలో చెబుతుంది, దావీదు చేసినది యెహోవా దృష్టికి చెడు నడత అని అనిపించడం వలన, దృష్టికి మంచిది కాదని అనిపించడం వలన దేవుడు కొంతమందిని చంపేయాల్సి వచ్చింది. తన మొదటి బిడ్డను చంపేయాల్సి వచ్చింది. కొంతమంది వ్యక్తులు లేకుండా చేయాల్సి వచ్చింది. ఈమె ఈ విధంగా జరుగుతా ఉంది. హల్లెలూయా. ఉన్నారందరూ పెట్టి హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె దావీదుతో పాపం చేసింది, కానీ దావీదు ఈమెను మోసం చేసింది. దావీదు ఆమెకు తెలియకుండానే ఆమె భర్తను చంపేశాడు. చెప్పకుండానే ఆమె బిడ్డలను చంపేశాడు. ఆమెకున్న కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. ఏమీ లేకుండా చేసి పడేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆ 11 అధ్యాయం చివరికి వచ్చేలోపు చివరి వచనంలో ఉంటుంది, దావీదు ఆమెను తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు అంటే తిరిగి. ఆమె ఆయనకు భార్య ఆయనో అని రాయబడి ఉంటుంది. దావీదుకు ఆమె భార్య ఆయనో అని రాయబడి ఉంటుంది. ఇప్పుడు కుటుంబాన్ని చంపేసి ఇల్లీగల్ గా బ్రతకాల్సిన ఆమెను ఇల్లీగల్ చేసి ఒక ఉంపుడు గత్తగా, ఒక సైడ్ పార్టీగా మనుషులు ఏమని అనుకుంటారేమో అని అనుకోకూడదు కాబట్టి తాను కట్టాడు. హల్లెలూయా. లేకుంటే కట్టేవాడు కాదు. మళ్ళా నా దగ్గర పెట్టుకుంటే లోకమంతా చెడ్డలు అనుకుంటారు కదా. కాబట్టి ఎట్లా జరిగిన పొరపాటున సరి చేయాలని ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అని చెప్పి తాగుబోటు కట్టి ఇంట్లో పెట్టుకున్నాడు. నేను అనుకుంటాను బెత్షెబా ఆ రోజు చచ్చిపోయింది. హల్లెలూయా. సొంత భర్తను చంపుకొని తన భర్తను చంపిన వాడికి భార్యగా కాపురం చేయగలరండి. తన సొంత కుటుంబాన్ని చంపుకొని ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే పక్కన ఉండేది ఎవరు? తన సొంత భర్తను చంపిన వ్యక్తి. ప్రతిరోజు నిద్ర లేస్తే చూడాల్సిన ఎవరి ముఖము? తన సొంత భర్తను చంపిన వ్యక్తి ముఖాన్ని. ప్రతిరోజు ఎవరి భాగవాలు చూడాలి, ఎవరికి అన్నము పప్పు చాలా చేసి పెట్టాలి? తన సొంత భర్తను చంపిన వ్యక్తికి. ప్రతిరోజు ఎవరితో మాట్లాడాలి? తన సొంత భర్తను చంపిన వ్యక్తికి. ఎవరితో ప్రతిరోజు తను జీవించాలి, సమాధానంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, తన కుటుంబాన్ని తనను సర్వనాశనము చేసిన దావీదుతో పక్కనే ఉండి ప్రతిరోజు ఆయన చూసిన ప్రతి క్షణము తన భర్త గుర్తొస్తాడు. దావీదు ముఖము లేచి చూసిన ప్రతి క్షణము తన భర్త గుర్తొస్తాడు. దావీదు ముఖమును చూసిన ప్రతి క్షణము తన కుటుంబం గుర్తొస్తుంది. అందమైన కుటుంబాన్ని, అద్భుతమైన కుటుంబాన్ని వాడి చేతులతో సర్వనాశనము చేసి నన్ను ఉంచుకున్నాడు. ఇక్కడ వాడితో సంతోషంగా బ్రతకాలి నేను, వాడితో ఆనందంగా ఉండాలి నేను, వాడితో సమాధానంగా ఉండాలి నేను. మీ భార్యతో రోజు కొట్లాడు, 2 రోజులు నిద్రపోరు మీరు. హల్లెలూయా. భర్తను బాగా తెలిసింది. కొట్లాట ఒక రోజు తాగదు తెలుసా? ఉన్న ఒక భార్యతో కొట్లాడితేనే ఒక రోజు తాగదే. అట్లాంటిది తన భర్తను చెప్పి మళ్ళీ మేనేజ్ చేసుకున్నాడు. ఈమెతో కొట్లాడాలి, పెళ్లి చేసుకుని మరి దాంట్లో చంపాలి. కలిపో నిద్రపోతున్నప్పుడు కత్తి గిడాలు తీసుకునో, మోసం చేసో, మాయం చేసో లేకుండా పూర్తి చేయాలి.
కానీ అలా చేయలేదంట. తన దేశంలో తనకు గౌరవం పోయింది, దేశమంతా మాట్లాడుకుంటుంది. అలాంటి స్త్రీ అది కూర్చుని రాజు దర్బార్లో కూర్చుంది. వాడు రాజు ఉన్నాడు కాబట్టి ఇంకా బతుకుంది అది. ఎందుకంటే 10 ఆజ్ఞలు, వ్యభిచరించిన రాళ్లతో కొట్టబడి చంపాలి. చేసిన తర్వాత తెచ్చిపోయింది. రాజు సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి ప్రాణంతో బతుకుతా ఉంది అది. రాజు చచ్చిన మరో క్షణము దాన్ని చంపడం పక్క, లేకుండా చేయడం పక్క, దాని బట్టలు తీసుకొట్టడం పక్క. ఈ ప్రపంచంలో అందరికన్నా హీనంగా చేస్తున్నది. ఒక కుటుంబాన్ని, ఒక యజమానుని మోసం చేసి బ్రతికిందది. తన బిడ్డలను తానే చంపుకోయిందది. శాపానికి తను తాను ఓడగట్టుకోయిందది. రాజును వల వేసి నెగ్గిందని ఆమె మీద ఎన్ని మాటలు వచ్చిందో అంటారు. ఒక ఉన్నతమైన వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటే ఎన్నో మాటలు మాట్లాడతారు. వలేసింది, గిలేసింది, పాటేసింది, రాగం వేసింది, తాళం వేసింది, పట్టింది, పీక్కోయింది, కరెక్ట్ గా చూసింది, గురి కొట్టింది. ఏమున్నది నీకు మళ్ళా తిప్పి కొడుతుంది బీరువా కొంప తప్ప. హల్లెలూయా. దానికే ఇన్ని మాటలు మాట్లాడితే నువ్వు రాజు సింహాసనము, 12 గోత్రాల ప్రజలు, సైన్యం 10 లక్షల మంది సైన్యము అంటారా? ఒక్క మాట అయినా బెత్సబాని మనసులో అయినా అనుకోయినరా అంటారా? రాజు పక్కనే ఉన్నాడు. రాజు అపాయంలో ఉన్నాడు. సహాయం చేసిన వ్యక్తి ఆమె భార్య. తన ప్రాణాలు కాపాడిన వ్యక్తిలో ఒక వ్యక్తి తన భర్త. అలాంటి వ్యక్తి చచ్చిపోతే అక్కడున్న ఆఫ్టర్ ఉన్న 10 మందికైనా తెలియదా? ఒక 10 మంది ఫ్రెండ్స్ కైనా తెలియదా? ఒక్కడికి తెలిస్తే చాలు ప్రపంచానికి పాకిపోద్ది రోజు. అలాంటిది దేశానికి తెలుసు ఆమె రాజును ఎలా మోసం చేసింది. దావీదుదే తప్పు కానిలే కానీ ఆమెనే అంటారు. దావీదుదే తప్పు కానిలే కానీ ఆమెనే అంటారు. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ అది, అలాంటి బుద్ధి దానికి, అలాంటి నదేని చెడ్డదేని ఎలాంటి బండ బూతులైనా తెచ్చడానికి రెడీ అవ్వచ్చు. ఇన్ని మాటలు అన్నా తన ఆత్మ గౌరవము చచ్చిపోయింది. పురుషులైనా పట్టించుకోవాలి కానీ స్త్రీలకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక మాట అన్నా ఓర్చుకోరు తెలుసు. ఒక్కటి ఏదైనా తిట్టినా కూడా ఏడ్చేస్తుంది. ఒక్క మాట ఏదైనా అన్నా కూడా నువ్వు ఆ రోజు ఆ మాట అంటే మరీ గుర్తుపెట్టుకుని చెప్తారు. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ అనేది చాలా 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 పవిత్రంగా భావిస్తారు. గౌరవంతో బతికేవారు స్త్రీలు. హల్లెలూయా. అందుకే భారతదేశంలో స్త్రీలు అధికంగా గౌరవిస్తారు. రాజులు కానీ, మంత్రులు కానీ, వ్యక్తులు కానీ. ఆ కాలంలో స్త్రీలకి గౌరవమే లేదు. కానీ ఒక స్త్రీ తత్వాన్ని కలిగిన స్త్రీగా తనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ ని చంపుకొని బతికింది. ఆ రెస్పెక్ట్ విడిచిపెట్టేసింది, మర్యాదని విడిచిపెట్టేసింది, గౌరవాన్ని విడిచిపెట్టేసింది. చంపినా చచ్చిపోదాము అనుకుంది. నేను అనుకుంటాను శారీరకంగా మాత్రమే బతికింది. హృదయంలో ఏ రోజు తన భర్త చనిపోయినాడో ఆ రోజు చచ్చిపోయింది. హల్లెలూయా. శారీరకంగా బతికింది. ఎందుకంటే రాజు ఏమనంటే నన్ను తిడతాను, నన్ను చంపేస్తాను, నన్ను లేకుండా చేసే శక్తి కూడా రాజు. నేను ఒకదాన్నే ఏం తక్కువ, ఎంతో మంది ఉన్నారు ఆయనకి. నన్ను ఒకదాన్నే పెట్టుకున్నాడు ప్రేమించండి ఆయనకి. 1000 మంది ఉన్నారు ఆయనకి ఎంత. కానీ మంచి బ్రతుకు బ్రతకాలంటే ఇలా ఉండాలి. ఇది తప్పదు, అది భరిస్తా ఉంది. కొన్ని రోజులు గడిచాయి. నేను అనుకుంటాను ఎందుకు ఆమె బ్రతికిందో నాకు అర్థం కాలేదు. చచ్చిపోయింది మీరు అనుకుంటారు. అటువంటి జీవితం ఎవరికి వద్దు. అటువంటి జీవితాన్ని ఎవరు కోరుకోరు. అటువంటి బ్రతుకు ఎవరు ఆశపడరు, కావాలనుకుని అడుకోరు. హల్లెలూయా. అనుకుంటారు ఎవరైనా కావాలనుకుంటే అటువంటి బ్రతుకు వద్దు సార్. బతికితే మంచిగా బతికలేదంటే చచ్చిపోయినా పర్వాలేదు. జాలి పడతారు. అయ్యో చచ్చిపోయింది పాపం, భర్త పేరు వెంటనే చచ్చిపోయా, భార్య పేరు వెంటనే చచ్చిపోయా, కొడుకు పేరు వెంటనే చచ్చిపోయా, జాలి పడతారని. చచ్చిపోయినా బాగుండాలనుకోని, కానీ వాక్యం చెప్పింది స్టిల్ అలైవ్. అవి ఇంకా బ్రతికే ఉంది, దావీదుతోనే ఉంది, తన ముఖమును చూస్తూ ఉంది, జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంది. కానీ దేవుడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఎంతో మంది భార్యలు ఉన్నారు, ఎవరితోనూ దేవుడు వాగ్దానం చేయలేదు. కానీ దావీదుని పిలిచి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని తెలుసా? బెత్షెబాకు పుట్టబోయే కుమారుడైన సొలొమోను రాజుగా ఉంటాడు. హల్లెలూయా. ఎవ్వరికీ దేవుడు వాగ్దానం లేదు. తన సొంత భార్య గర్భాన్ని మోసాడు. అవసరం లేదు. నువ్వు మోసం చేసావంటున్నాడు. నువ్వు ఈ విధంగా తన జీవితం నాశనం చేసావే, ఇక దేనికోసం బ్రతకాలి అని ఆలోచిస్తుంది. ఆయనకు చెప్పు. వాక్యం చెప్పబడుతుంది. దావీదు ఈ విషయాన్ని తెలియపరుస్తాడు.
సరే, మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయం 7-8 మరియు దావీదు సొలొమోనుకు ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించమని నా హృదయమందు నిశ్చయించుకుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. హల్లెలూయా. ఆ మాట చెప్పింది దావీదు కాదండి, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏదో స్టోరీ చెప్తాను, ఏమని కింద చెప్పాడు, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడు, నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదు, నా సన్నిధిని విస్తారముగా రక్తము నేల మీద విడిచితిని. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండను, చుట్టూ ఉన్న అతని శత్రులందరినీ నేను తోలివేసి అతని సమాధానము కలగజేతును. అందువలన అతనికి సొలొమోను పేరు పెట్టబడెను. అతని దినములలో ఇశ్రాయేలుకు సమాధానము విశ్రాంతి దయచేయుదును అనెను. హల్లెలూయా. దేవుడు దావీదుకి చెప్పాడు. దావీదు అనుకుంటాడు, వాడుకున్నాను, అయిపోయింది, వదిలేసాను, ఇంకా అవసరం లేదు. టేస్ట్ చేసాము, వదిలేసాం. వాసన చూసాము, వదిలేసాం. వాడుకున్నాము, వదిలేసాం. కట్టుకున్నాము, పడి ఉంటారు. కానీ దేవుడు అన్నాడు, తన కృపను చెప్పడానికి రెడీ అయ్యాడు. హల్లెలూయా. 100 మంది భార్యలున్నా, 1000 మంది భార్యలున్నా, ఆమె బాధలు, ఆమె దుఃఖంలో దేవుడు పరలోకుని చూసి చెప్పడమ్మా, నీ కుమారుని సింహాసనం ఎక్కించేది నేను మాటిస్తాను. హల్లెలూయా. నీపై నా కృప చూపబడుతుంది. ఇలాంటి దరిద్రమైన బ్రతుకుగా దేవుడు కృప చూపింది. అర్హత లేని వాడికి అర్హతనిచ్చేదే కృప. యోగ్యత లేని వాడికి యోగ్యతనిచ్చేదే కృప. తన కొడుకు తన విషయం తెలిస్తే, నువ్వు ఇలాంటి దానివా, నా సొంత తండ్రిని చంపి ఇంకొక తండ్రి దగ్గర ఉన్నావు అని అంటాడని బాధపడలేదు. అవమానం వచ్చిందని భయపడలేదు. దేశమంతా కోడేకొస్తుంది నా పేరని తల దించుకుని బ్రతకలేదు. ఏడ్చిన, బాధపడిన, హృదయం ముక్కలైనా, లోపల చచ్చిపోయిన, బయటికి జీవత్సవంలో బ్రతుకుతున్నా ఒకే ఒక్క నమ్మకము, నన్ను పుట్టించిన దేవుడు, ఇశ్రాయేలును కాపాడిన వాడు కునుకడు, నిద్రపోడు. మనుష్యులు న్యాయము తప్పిన నేను న్యాయము తీరుస్తాను. ఇశ్రాయేలు దేవా, నా మొరడు ఆలకించని మొరపెట్టింది. ఆమె మొరను దేవుడు విన్నాడు. హల్లెలూయా. ప్రతి దినము తన భర్తను చంపిన వాడిని కాదు, తన రాజు కుమారుడి స్థానాన్ని చూస్తా బ్రతికింది. హల్లెలూయా. సొలొమోను ఒక రోజు పెద్దవాడైతాడు. నా కొడుకు ఆ సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ఆ రోజు నన్ను చంపాలనుకున్న వారిని నేను చంపుతాను. నాకు వ్యతిరేకంగా లేచిన వారిని నేను చంపుతాను. నన్ను వ్యతిరేకంగా ఉన్న వారిని నేను లేకుండా చేస్తాను. తన కుమారుడు రాజైన తర్వాత సొలొమోను తన తల్లికి కూడా బంగారు సింహాసనాన్ని చేయించి తన కుడి పక్కన వేయించుకుని ఆమె సింహాసనం కూర్చుంటాడు. ఎక్కడే చెప్పగలుగుతారు. హల్లెలూయా. అర్హత లేని దానికి, యోగ్యత లేని దానికి, లోకము పాడుది, చెడిపోయింది అనుకున్న దానికి దేవుడు పట్టు చీరించి అన్నల చెల్లెలకు పెడతారు చూసారా, బొట్టు పెట్టి శ్రీమంతం చేసి పంపించినట్టుగా దేవుడు చీర కట్టి శృంగారం చేసి నిలబెట్టాడు మధ్యలో. నువ్వు రాణిగా బ్రతుకు. హల్లెలూయా. ఎటువంటి బ్రతుకులను దేవుడు సింహాసనం మీద ఎక్కించాడు ఒకసారి ఆలోచించు. అది ఆమె ప్రార్థన అంటావా, ఆమె భక్తి జీవితం అంటావా, ఆమె తీసుకున్న నిర్ణయాలు అంటావా? కాదయ్యా, దేవుని కృప అంటారు. హల్లెలూయా. అలాంటి పాడైపోయిన బ్రతుకులో నుంచి తన కుమారుని బయటికి తెచ్చి సింహాసనం మీద నిలబెట్టి, అమ్మా దావీదునికి అన్యాయం చేయొచ్చేమో, నేను పుట్టించిన దేవుడిని అన్యాయం చేసేవాడిని. మనుషులు నిన్ను అపార్థం చేసుకోవచ్చేమో, నేను పుట్టించిన దేవుడిని అపార్థం చేసుకునేవాడిని కాదు. హల్లెలూయా. నేను చెప్పిన రోజు మనుషులు నానా రకాలు అనుకోవచ్చు. నీకున్న పరిస్థితి వాడికి తెలియదు, నీ ఆకలి విలువ వాడికి తెలియదు, డబ్బు లేని స్థితి వాడికి తెలియదు. నేను చెప్పనా, నా దేవుడికి తెలుసు. ఆయన మాట ఇచ్చాడు, పర్వతములు తొలగిన, మెట్టలు కదిలిన, నా కృప నీ బిడ్డల పైన తీసిపోయాను. హల్లెలూయా. విడిగా చెప్పని కొడతాను. ఆయన ప్రేమకు గొప్పది, ఆయన కృపకు గొప్పది. పాడైపోయిన జీవితాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే అంతకన్నా నేను పాడైపోయాను సార్ నిలబడుతున్నాను లేదు. మరి నీ జీవితానికి ఎంత విడిచిపెడతాను? కృప లేదు, ధర్మశాస్త్రం ఉంది. యేసు రాలేదు, రక్షకుడు లేదు, రక్తము లేదు, చిందించబడటం లేదు. ఆమెపైనే అమూల్యమైన కృపను చూపి సింహాసనం ఎక్కిస్తే, ఆమెపైనే మనుషులు మోసం చేసిన నేను న్యాయవంతుడని చెప్పి నిలబడితే, నేను చెప్పున బత్షెబ చేసిన తప్పే కావచ్చు, కానీ దేవుడు మంచివాడు. హల్లెలూయా. నీ తప్పులు, నీ పాపాన్ని ఎవరైనా ఎత్తి చూపిస్తే, అపవాది ఎత్తి చూపిస్తే వాడికి తిరిగి చెప్పు, నేను పాపినే కావచ్చు,
కానీ పాపిని ప్రేమించిన దేవుడు మంచివాడు. ఆయన మంచితనాన్ని బట్టి నేను జీవిస్తున్నాను, నా మంచితనాన్ని బట్టి కానే కాదు. హల్లెలూయా. ప్రతిదినము గుర్తు చేసుకో, ప్రభా నీ మంచితనం బట్టి ఉన్నాను, నన్ను నీ నీతిగా మార్చావు, నీ నీతి నాకు ఇచ్చావు, నా నీతి కాదు. అపుస్తలుడు పౌలు అంటాడయ్యా, నా నీతి కార్యములు మురికి గుడ్డల వలె ఉన్నాయి, నా నీతి కార్యములు విలువ లేనివై ఉన్నాయి, నా నీతి కార్యములు చీటికి పోయిన చర్చి. మరి ఆయన నీతి, ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధతను నాకిచ్చి ఆయన పవిత్ర వ్యక్తిగా మార్చాడు. ఒక వ్యభిచారిని, కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్న దానికి రాజ్యాన్ని ఇచ్చి పరిపాలించమని చెబితే తన కుమారుణ్ణి ఇచ్చి రక్తాన్ని కార్చాడు. నేను అనుకుంటాను, నన్ను అడుగుము భూమిని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. నువ్వు అడిగినారు కాబట్టి నేను కూర్చున్నావు, లేకపోతే నీ పని సింహాసనం మీద ఉండేదాన్ని. హల్లెలూయా. ఇది ఏమని చెప్తారా? హల్లెలూయా. ఇంకేమని చెప్తా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.